హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక ఈజ్ వరల్డ్ వ్లాగ్. మేమైతే పండర్పూర్ నుంచి కోల్హాపూర్కి ఎంట్రీ అయినామన్నట్టు. చూడండి ఫ్రెండ్, కోల్హాపూర్కి వచ్చేసరికి అయితే మాకు పొద్దున 7:30 అయింది అన్నట్టు. కొద్దిగా వర్షం పడుతుంది. ఎంట్రీ అయినాం. చూడండి ఫ్రెండ్, అక్కడ కోల్హాపూర్లో ఎంట్రీ అంటే మొత్తం ఇటుకలు తయారవుతున్నాయి. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నట్టు. కోల్హాపూర్లోనే ఉంటారు వాళ్ళు. వచ్చి మాత్రం అక్కడ ఫ్రెష్ అప్ అయినాము. మా బాబు అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఒక నిద్రలు ఉండే కాబట్టి ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిగా ఆడ టిఫిన్ గిన చేసి మేము అక్కడ నుంచి కోల్హాపూర్ లక్ష్మమ్మ టెంపుల్కి అయితే బయలుదేరాము. అక్కడ వాళ్ళ ఇంటి వెనుక మొత్తం మాత్రం అన్ని కొండలు, ఎక్కడ చూసినా పచ్చటి వాతావరణం ఉన్నది. వాళ్ళ ఇంటి వెనుక చూడండి ఫ్రెండ్, అన్ని ఇండ్లు, ఇంకా ఇంటి ముంగట అన్ని పూల చెట్లు, పొలాలు, ఇంటి వెనుక ఇండ్ల వెనుక పొలాలు, ఇంకా కొండ అన్నీ ఉన్నాయి అన్నట్టు. మేమైతే లక్ష్మమ్మ టెంపుల్కి అయితే బయలుదేరాము. అన్ని మీ ఇంటి ముంగట్నే మాత్రం ఇండ్ల ముంగట్నే వాళ్ళు చేన్లు చేసుకుంటారు అన్నట్టు. మొత్తం ఇట్లా మన చెరుకు రసం తోటలు ఎక్కువ పండుతాయి అన్నట్టు. ఇంకా కొబ్బరి తోటలు, చెరుకు రసం తోటలు ఎక్కువ ఉంటాయి అక్కడ. ఎక్కువ మట్టుకైతే ఎంత చల్లగా వాతావరణం అంటే అంత చల్లగా వాతావరణం ఉంటుంది అక్కడ. ఎప్పుడు 24 గంటలు శమనం పడుతుందట. మేమైతే టెంపుల్కి అయితే ఎంట్రీ అయినాం ఫ్రెండ్. అక్కడ షాపులు చూడండి. లక్ష్మమ్మ టెంపుల్కి లోపట్లకి ఎంట్రీ అయినాము. లోపలికి అయితే వెళ్తున్నాం దర్శనానికి. అక్కడ చిన్న కుక్క పిల్లలు ఉండే షాప్ల దగ్గర అక్కడ చెప్పులైతే వదిలిపెట్టయితే లోపట్లకి వెళ్ళాము. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ భార్య, వాళ్ళకు చిన్న బాబు ఉన్నాడు, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఫ్రెండ్స్ భార్య, ఇంకా మేము కూడా బయలుదేరాము. చూడండి ఫ్రెండ్, నాకు అక్కడ అయితే లక్ష్మమ్మది బంగారుది ఉన్నది అన్నట్టు. అక్కడ నుంచి లక్ష్మమ్మకైతే రథం తీస్తారట. మొత్తం బంగారుదే ఉన్నది ఫ్రెండ్. చూడండి, మేము అక్కడ అయితే ఫుల్ పబ్లిక్ అన్నట్టు. లోపట్లకైతే టెంపుల్ లోపట్ల అయితే కెమెరాకు అలౌట్ లేదు ఫోన్లకు. బయట నుంచి అయితే మేము ఫోటోలు ఈయన తీసుకున్నాం అన్నట్టు. చూడండి, ఇది లక్ష్మమ్మ టెంపుల్ లోపట అన్నట్టు. చూడండి ఫ్రెండ్, ఎంత మంచిగా ఉన్నదో. అన్ని పాత బండల ఇట్లా మొత్తం చెక్క తీసినట్టే ఉన్నది. మాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్ లక్ష్మమ్మ టెంపుల్. తిరుపతి బాలాజీకి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ లక్ష్మమ్మ టెంపుల్కి రావాలన్నట. మేమైతే ఇది ఫస్ట్ సారి వచ్చుడు ఇటు. లక్ష్మమ్మ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ భోజనాలు కూడా ఫ్రీనే, తిని వెళ్ళండి అంటారు. అక్కడ నుంచి అయితే భోజనాలకి అక్కడ లోపట్లకి వెళ్ళి షాపులలో మధ్యలోకించి అయితే వెళ్ళామన్నట్టు. అక్కడ టిఫిన్, అక్కడ భోజనం చేశాం మేము. భోజనం చేసి అక్కడ కోల్హాపూర్కి వెళ్ళిన వాళ్ళైతే కంపల్సరీ కోల్హాపూర్ చెప్పులు తెచ్చుకోవాలి. మేమైతే కంపల్సరీ అయితే 4 జతలు తీసుకున్నాం అన్నట్టు. మా పాపకు, నాకు, మా 2 బాబులకైతే కంపల్సరీ తీసుకున్నాం. అంత దూరం వెళ్ళి కోల్హాపూర్ నుంచి ఏం తెచ్చారని అడుగుతారు కదా, అందు గురించి అయితే అక్కడ అడుగడుగు కూడా అన్ని కోల్హాపూర్ చెప్పులే అన్నట్టు. నాకైతే చాలా ఇష్టము. ఈ డిజైన్ అయితే నేను తీసుకున్నా ఫ్రెండ్. మా పాపకు ఒక డిజైన్, మాకు ఒకటి, అంటే మొత్తం 4 జతలు అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే రేట్ చేశారు. అక్కడ రేట్ చేసి అయితే తీసుకొని అయితే బయలుదేరాము. అక్కడ అయితే మా ఆయన, మేము వెళ్ళిన కారు ఒకటి, ఇంకా మా ఆయన ఫ్రెండ్స్ వాళ్ళ కారుల నుంచి అయితే అక్కడికి జ్యోతిబా టెంపుల్కి అయితే వెళ్ళాము. చూడండి ఫ్రెండ్, అన్ని గుట్టలు, శమనం అంత మధ్యాహ్నం కూడా ఎంత కొండల మీద నుంచి అయితే మొత్తం ఇట్లా వాతావరణం ఇట్లా మబ్బులు కమ్మినట్టుగా అనిపిస్తున్నది. మధ్యాహ్నం పూట కూడా ఎంత వాతావరణం పచ్చదనం అయితే మొత్తం ఎంత చల్లగా ఉంటుంది అన్నట్టు. చూడండి ఫ్రెండ్, అన్ని మొత్తము పచ్చదనం, ఎటు చూసినా పచ్చదనమే ఉంటుంది. మేమైతే జ్యోతిబా టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ జ్యోతిబా టెంపుల్కి వెళ్ళటానికైతే ఫస్ట్ అయితే ఇట్లా ఎత్తులా వెళ్ళాలి. రోడ్లు మాత్రం అయితే జ్యోతిబా టెంపుల్కి వెళ్ళటానికి ఇట్లా మన కొండలు ఎక్కినట్టయితే ఉంటుంది అన్నట్టు. సన్నం ఉంటుంది రోడ్లు మాత్రం ఇట్లా సన్నంగా ఉంటాయి అన్నట్టు. అక్కడ కొండలు చూడండి ఫ్రెండ్, మొత్తం పచ్చగా మొత్తం శమనం పడ్డట్టు ఉంటుంది. టైం అయితే అక్కడ వెళ్ళిన దాకైతే మాకు 4 అయింది. 4 గంటలకు కూడా
మొత్తం ఇట్లా శమనం పడుతుంది చూడండి. అన్ని కొండలు కొండలు కొండలు, చెట్లు, ఎటు చూసినా పచ్చటి వాతావరణం అన్నట్టు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం కదా ఫ్రెండ్. ఇట్లా మీదికి ఎక్కాలి, మీదికి ఎక్కినట్టు చూడండి ఫ్రెండ్. కార్ అయితే ఇట్లా మలుపుకుంటూ మలుపుకుంటూ వెళ్ళాలి జ్యోతిబా టెంపుల్కి. స్లోనే వెళ్ళాలి. రోడ్డు మీదికి జ్యోతిబా ఎక్కడానికైతే తొవ్వ మాత్రం సన్నగా ఉంటుంది అన్నట్టు. లోపట్లకైతే ఎంట్రీ అవుతున్నాం. మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉన్నది కొంచెము. అక్కడ అన్ని చెట్లు, పొలాలు చూడండి. ఎటు చూసినా చెట్లు చెట్లు. మాకైతే ఎంత బాగా అనిపించిందో. కలర్ కలర్ల పువ్వుల చెట్లు, కాగితం పూల చెట్లు కూడా ఉన్నాయి అక్కడ కొద్దిసేపు ఆపినాం అన్నట్టు. ఆగి చెట్లకైతే నేనైతే వీడియో మాత్రం క్యాప్చర్ చేసుకున్న ఫ్రెండ్. ఎంత బాగా అనిపిస్తుందో. అక్కడ కొన్ని వాటర్ కూడా ఆగినాయి. జ్యోతిబా టెంపుల్ దగ్గరనే ఉంది, కొనేరు ఉన్నది అది. అక్కడ తంతెలు కూడా ఉన్నాయి. చెట్లు ఎంత మంచిగా అనిపిస్తున్నదో. పచ్చ పచ్చటి వాటర్ కూడా ఉన్నాయి అక్కడ. ఇట్లా ఎత్తులా వెళ్ళాలన్నట్టు. అక్కడ ఫారెస్ట్ నుంచి అయితే అక్కడ ఒక 5 నిమిషాలు మాకు ఆపేసారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని అడిగి అయితే ఆపిర్రు. అక్కడైతే 50 రూపీస్ టికెట్ ఉంది ఒక బండికి అయితే. 2 బండ్లకైతే 2 కార్లకైతే 100 రూపీస్ తీసుకొని అయితే లోపల ఎంట్రీ చేశారు. లోపట్లకి వెళ్ళాము జ్యోతిబా టెంపుల్ లోపట్లకి. మీది నుంచి రోడ్లు అంత పెద్ద రోడ్లు కనిపించినా అక్కడ బస్ స్టాండ్ చూడండి. లోపట్లకి వస్తే ఒక చిన్న పల్లెటూరు లెక్కనే కనిపిస్తున్నది. జ్యోతిబా టెంపుల్ లోపట్లకి ఎంట్రీ అయితే అక్కడ కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్, జ్యోతిబా టెంపుల్కి అయితే వచ్చేసాం. ఎంత పెద్ద పాత బండలదే ఉన్నదన్నట్టు మంచిగా ఉన్నది. లోపట్లకైతే ఎంట్రీ అవుతున్నాం ఫ్రెండ్. జ్యోతిబా టెంపుల్ అయితే మొత్తం గులాలే వేస్తారు అన్నట్టు. ఎటు చూసినా గులాలే ఉంటుంది. జ్యోతిబాకైతే టెంపుల్లో మొత్తం గులాలే చల్లుతారు అన్నట్టు. గులాలే కనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళ పేల మీద గులాలే అనిపిస్తుంది. మనం నడిచిన మన కాళ్ళకు కూడా మొత్తం గులాలు పింక్ కలరే కనిపిస్తుంది అన్నట్టు. మన కాళ్ళకు మన పేల మీద కూడా మొత్తం గులాలే అంటారు. మొత్తం పింకే ఉంటుంది టెంపుల్ మొత్తం. చూడండి ఫ్రెండ్, ప్రతి మనిషి పేల మీద వాళ్ళ డ్రెస్సుల మీద మొత్తం పింక్ కలరే. మేమైతే లోపట్లకైతే టెంపుల్ కిందికి ఉన్నది ఫ్రెండ్. మీది నుంచి వచ్చే అయితే కిందికి వెళ్ళాలి. అన్ని షాపులు ఉన్నాయి అన్నట్టు. అక్కడ ఓడపావ్ అయితే ఫేమస్ జ్యోతిబాలో. ప్రతి అడుగుకైతే ఓడపావ్ షాపులు ఉంటాయి అక్కడ. మేమైతే లోపట్లకి వెళ్ళాము. మా ఆయన మా బాబు అయితే ముంగట వెళ్తురు. నేనైతే వెనక నుంచి అయితే తీసుకుంటా వీడియో వెళ్తున్నా ఫ్రెండ్. మా ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎటు చూసినా పింకే కనిపిస్తుంది మనకైతే. కాళ్ళకు కూడా మొత్తం రోడ్డు మీద మొత్తం అయితే పింక్. చూడండి ఫ్రెండ్, టెంపుల్ జ్యోతిబా టెంపుల్ దూరం నుంచి ఎంత మంచిగా అనిపిస్తుందో. గుడిలోకైతే ఎంట్రీ అయినాం ఫ్రెండ్. చూడండి లోపట్లకి ఎంట్రీ కాగానే ఫ్రెండ్ నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్. చూడండి ఇలా అయితే పెద్ద కమాన్ ఉంది. అక్కడ నుంచి అయితే లోపట్లకి ఎంట్రీ కావాలి జ్యోతిబా టెంపుల్. చూస్తే నాకు మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది ఫ్రెండ్. మొత్తం గులాలే ఇట్లా పింక్ అంటే గులాలే చల్లుతారు అన్నట్టు. ఎంత పెద్ద టెంపుల్ ఉంది లోపట్లకైతే మేము వెళ్ళాము. కంపల్సరీ అయితే వెళ్ళాలి కదా. వెళ్ళి అయితే దర్శనం చేసుకొని అయితే వచ్చాము ఫ్రెండ్. ఓకేనమ్మా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.